హలో ఫ్రెండ్స్, ఇప్పుడు బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి కొంతమంది రాబోతున్నారని, వాళ్ళు వచ్చినప్పుడు మీకు పెట్టిన టాస్క్లో మీరు గెలిస్తే వాళ్ళు ఒక్కొక్కరిని కట్ చేసినట్టు. అంటే వీళ్ళు ఒక గేమ్ గెలిచారంటే వాళ్ళు ఒకళ్ళు రారు. అట్లా ఒకవేళ ఒక 10 మంది వస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి. 10 మందిలో ఎప్పుడు అక్టోబర్ 5లోనో ఎప్పుడో వస్తున్నారని చెప్తున్నాడు. ఎన్ని రోజులు ఉన్నాయి? ఇన్ని రోజుల్లో ఎన్ని గేమ్స్ పెడతారు? పెడితే ఒక 5 గేమ్స్ పెడతారేమో, 5, 6 పెడతారేమో. వాటిలో 5 గేముల్లో గెలిచారనుకో, సపోజ్ 2, 3 పెట్టినా 10 గేములే వేసుకుందాం. అన్ని గేములు గెలవరు కదా. దీంట్లో ఒక 10 గేముల్లో 5 గెలిచారనుకో, 5 రాగిపోతారు అక్కడ వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో అని బిగ్ బాస్ చెప్పాడు అక్కడ. తర్వాత ఏమన్నారు, మళ్ళీ ఇంకొకటి, వీళ్ళు గెలిచే వాటిల్లో ఎవరైతే వీళ్ళకి వచ్చే మనీ ప్రైజ్ ఉంది కదా, దాని అమౌంట్ పెంచాలి. గెలిస్తే ఒక్కొక్క లక్ష యాడ్ అవుతూ ఉంటాయి. ఏ క్లాన్ అంటే నిఖిల్ క్లాన్ కానీ, కిరాక్సిత క్లాన్ కానీ ఏదైతే ప్రైజ్ మనీ పెంచుతా వెళ్ళిద్దో ఆ చీఫే నెక్స్ట్ వీక్ కూడా చీఫ్గా ఉంటాడు. పెంచకుండా ఓడిపోతుంటారే ఆ చీఫ్ తొలగించబడతాడు, మళ్ళీ కొత్త చీఫ్ని ఎన్నుకుంటుంటారు. ఇది అక్కడ లెక్క. ఇప్పుడు నిఖిల్ క్లాన్లో ఎవరున్నారు? పృథ్వీ, యష్మి, సోనియా, మణికంఠ ఉన్నారు. వాళ్ళ క్లాన్లో ఎవరున్నారు? కిరాక్సిత చీఫ్గా ఉంది, కొత్తగా చీఫ్ అయింది కాబట్టి. విష్ణుప్రియ, నైనిక, నబీల్, ఆదిత్య, ప్రేరణ ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ ఏం ట్విస్ట్ పెట్టాడు అక్కడ, నిఖిల్ నువ్వు అన్నిట్లో గెలుస్తున్నావు కాబట్టి నీకు ఇష్టమైన ఒక వ్యక్తిని గేమ్లోంచి తొలగించవచ్చు కాంతార టీం నుంచి అన్నాడు. తొలగించవచ్చు అంటే ఎవరిని తొలగించాడు? ఆదిత్య గారిని తొలగించాడు. ఎందుకు తొలగించాడు? ఇక్కడ కూడా క్లారిటీ ఉంచండి. బిగ్ బాస్ ట్విస్టులు ఎలా ఉందంటే, ఇప్పుడు అక్కడ 11 మంది ఉంది. అక్కడ 11 మందిలో 2 చీఫ్లు పోతే 9 మంది ఉన్నారు. 9 మందిలో ఒకవైపు 4, ఒకవైపు 5 ఉంటారు కదా, 2 వైపులు సమానంగా ఉండాలి కదా. ఒక ఎక్స్ట్రా వస్తున్నాడు ఒక పర్సన్. మరి ఆ పర్సన్ కట్ చేయాలంటే బిగ్ బాస్ ఏదో ఒకటి చేయాలి కదా. మరి ఆ పర్సన్ ఒక క్యాన్లో ఎక్కువ పెట్టలేడు కదా. అందుకని నిఖిల్కి అవకాశం ఇచ్చి ఒకళ్ళు తీసేయమంటే ఆదిత్యని తీసేసాడు. అప్పుడు 2 సమానం అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు సమానమై గేమ్ ఆడతారు. ఇప్పుడు బిగ్ బాస్ చెప్పినట్టు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వీళ్ళు ఒక్కొక్క గేమ్ గెలిస్తేనే అక్కడ ఒక్కొక్కళ్ళు రాకుండా ఆగుతారు. ఒకవేళ వీళ్ళు ఓడిపోయారంటే వాళ్ళు ఎంట్రీ అవుతారు. వాళ్ళు ఒకవేళ 7 వచ్చారనుకో, వీళ్ళల్లో 4 ఎలిమినేషన్ అవ్వాల్సి ఉంటుంది. సమానం అవ్వాలి కదా. మళ్ళీ ఇప్పుడు సపోజ్ 11 మంది ఉన్నారు. ఇక్కడ 11 మందిలో వాళ్ళు 7 వస్తే ఎంతమంది అవుద్ది? 18 మంది అవుతారు. 9 ఉంటారు. 2 చీఫ్లు ఉన్నా కానీ 7 ఉంటారు సమానంగా. అట్లా 7 వచ్చారంటే వీళ్ళ బ్యాచ్లో నుంచి ఆ క్లాన్లో 2, ఈ సీత వైపు ఉండే వాళ్ళలో 2, 4 ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే డబుల్ ఎలిమినేషన్ అనేది జరుగుద్ది అనమాట. అది ఇప్పుడు జరుగుద్దా? ట్రిపుల్ ఎలిమినేషన్ జరిగినా మనం ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఈ వారం జరుగుద్దా, నెక్స్ట్ వీక్ జరుగుద్దా అనేది మనం చెప్పలేం. బిగ్ బాస్ వాళ్ళ ఇష్టం. ఓకే, ఎందుకంటే 2 వైపులు కూడా సమానంగా ఉండాలి గేమ్ ఆడే కంటెస్టెంట్లు కూడా. దాన్ని బట్టి ఒకవేళ 5 తీసుకున్నారనుకో, 5 అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. 11, 5 ఎంత? 16 అంటే 3 తీసేయాలి. అప్పుడు 14 మంది ఉంటారు. అట్లా లెక్కలు అంటే ఈక్వల్ లెక్క ఉండాలన్నమాట. ఆ లెక్కలో వీళ్ళు గెలిస్తేనే వాళ్ళు వస్తారు, గెలవకపోతే రారు. ఆల్రెడీ గేమ్స్ జరుగుతున్నాయంట. అక్కడ ఏం గేమ్ పెట్టారంటే ఫుడ్ గేమ్. బిర్యానీలు బాగా ఫిజికల్గా ఉండాలి కాబట్టి ఫుడ్ గేమ్ పెట్టారంట. బిర్యానీ కోసం పృథ్వీకి నబీల్కి పడిందంట. పచ్చంగా మరి తిన్నారంట. మరి వాళ్ళిద్దరు ఎవరు గెలిచలేదని మనం ఎపిసోడ్ చూస్తే కానీ చెప్పలేం. జరిగిందని మనకు తెలుస్తుంది అంతే. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరు వస్తున్నారు అంటే, మనకి సీజన్లో పాత సీజన్లు ఉన్నాయి కదా, 7 సీజన్లు. 7 సీజన్ల నుంచి ఒక్కొక్కళ్ళని తీసుకుంటున్నారు. మరి హౌస్లో చక్కగా అందమైన అమ్మాయిలు ఉన్నారు, తర్వాత బలమైన అబ్బాయిలు ఉన్నారు. మరి వీళ్ళకి తగ్గట్టు తీసుకోవాలి కదా. బయట నుంచి తీసుకునే వాళ్ళు కూడా పోటాపోటీగా ఉండాలంటే, సపోజ్ ఇక్కడ 3 బలవంతులు ఉన్నారనుకో, బయట నుంచి 3 బలవంతులు తీసుకోవాల్సిందే. 2 సమానంగా ఉండాలి కాబట్టి. ఇక్కడ చక్కని అమ్మాయిలు ఒక 4 ఉన్నారనుకో, బయట నుంచి కూడా చక్కని అమ్మాయిల్ని 4 తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేవాళ్ళు వీళ్ళకి పరిచయం అయినా ఉండొచ్చు, లేకపోతే బయట వీళ్ళతో శత్రుత్వం అయినా ఉండొచ్చు, సీరియల్స్ కలిసి చేసి ఉండొచ్చు, బయట ఏదైనా షోల్లో కలిసి ఉండొచ్చు,
ఎవరైనా కావచ్చు, వచ్చిన వాళ్ళు కలిసిపోతారా లేకపోతే శత్రువులుగా మారి వాళ్ళు తన్నుకుంటారా అనేది వేచి చూడాలి మనం. ఓకే, తర్వాత కంటెంట్ ఇచ్చేవాళ్ళని చూసుకుంటారు. ఇప్పుడు ఎవరు హౌస్లో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు దానికి తగ్గట్టు తీసుకుంటారు. ఈ విధంగా వాళ్ళు ఒక్కొక్కరిని, తర్వాత వాళ్ళకి ఓటింగ్ ఏ విధంగా పడుద్ది, ఇక్కడ హౌస్లో ఉండే వాళ్ళకి ఓటింగ్ ఏ విధంగా పడుతుంది, వీళ్ళ కంటెంట్ బయట ఆడియన్స్లో వీళ్ళకి ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉన్నారనేది కూడా ప్రతి ఒక్కటి బిగ్ బాస్ అబ్జర్వ్ చేస్తారు. దాన్ని బట్టి 7 సీజన్లో నుంచి కొంతమంది తీసుకున్నట్టు మనకి సమాచారం అంతే, తెలిసిందంతే. వాళ్ళు ఎవరంటే ముక్కు అవినాష్, జబర్దస్త్ నుంచి వచ్చాడు, ఇంతకుముందు వచ్చాడు, ఆయన సీజన్ 4లో వచ్చాడు. ఈ ముక్కు అవినాష్ ఎంటర్టైన్మెంట్ బాగానే చేస్తాడు, మంచి బలంగా బాగానే ఉంటాడు. ముక్కు అవినాష్ని సీజన్ 4 నుంచి తీసుకుంటున్నాడని తెలుస్తుంది మనకి. తర్వాత రోహిణి సీరియల్స్ చేస్తుంది, తర్వాత షోస్, కామెడీ షోస్ చేస్తుంది, సినిమాలు కూడా చేస్తుంది. అప్పుడు రోహిణి సీజన్ 5కి వచ్చింది. అప్పుడు బయటకు వెళ్ళినప్పుడు నేను చాలా కంటెంట్ ఇచ్చాను, నాదేం బయట చూపించలేదని కొంచెం ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. ఈసారి అయితే ఖచ్చితంగా ఆమెది పూర్తిగా చూపిస్తారు. అప్పుడంటే పెద్ద ఫ్రేమ్ లేదు కాబట్టి చూపించలే. ఇప్పుడు మంచి ఫామ్లో ఉంది రోహిణి, సినిమాలు చేస్తూ, సీరియల్స్ చేస్తూ, షోస్ చేస్తూ. ఈసారి ఖచ్చితంగా ఆమె ఏ షోస్ ఏ కంటెంట్ ఇచ్చిందో మొత్తం చూపిస్తారు. అక్కడ చూపించాల్సిందే, అక్కడ ఊరుకోదు. రోహిణి వస్తుంది సీజన్ 5 నుంచి. తర్వాత నయని పావని మర్చిపోని వాళ్ళు ఉండరు. ఎందుకంటే నయని పావని సీజన్ 7కి వచ్చింది, ఒక్క వారమే ఉంది. ఒక్క వారంలో కూడా చాలామంది ఆడియన్స్ని హృదయాలు గెలుచుకుంది. బయటికి వెళ్ళిపోతూ శివాజీ గారితో మంచి బాండింగ్ ఏర్పడింది, డాడీ అని. బయటికి వెళ్ళినా కూడా వాళ్ళు అలాగే ఉన్నారు, మంచి హుషారుగా ఉంటుంది, చక్కని అమ్మాయి. ఆ వారంలో కూడా చాలా బాగా ఆడింది. తర్వాత యావర్ కెప్టెన్ అవ్వడానికి కారణం కూడా నయని పావని అయ్యింది. కాబట్టి నయని పావని 1 వీక్ ఇక్కడ హౌస్లో ఉండి బయటకు వెళ్తూనే 1 lakh సబ్స్క్రైబర్స్ని ఇన్స్టాగ్రామ్లో సంపాదించుకుంది. అంత సత్తా ఉన్న అమ్మాయి నయని పావని, ఆట బాగా ఆడుద్ది. కాబట్టి ఏమని సీజన్ 7 నుంచి నయని పావని తీసుకుంటున్నారు. తర్వాత మన 2.0 గుర్తొచ్చారా, గౌతమ్ అశ్వత్థామ 2.0 సీక్రెట్ రూమ్ నుంచి వచ్చాడు కదా బయటికి. అప్పుడే ఏమి లేదు ఇప్పుడే ఉంటుందో మనం చూడాలి. మనకు మార్పు ఏమైనా వచ్చిందేమో, షో చూసాడు కాబట్టి కొంత నేర్చుకున్నాడేమో. కొంచెం డ్యాన్స్ బాగా చేస్తున్నాడు, 3.0 సినిమా తీస్తున్నాడంట. కొంచెం అది కూడా సినిమాకు కూడా కొంచెం ప్లస్ అవ్వచ్చు హౌస్లోకి వస్తే. మరి వస్తున్నాడు తెలుస్తుంది. వీళ్ళు మనకు కన్ఫామ్ అని కాదు, కానీ ఒకళ్ళు కన్ఫామ్ అయినా ఆశ్చర్యపడిన అవసరం లేదు. వస్తున్నాడు మాత్రం మనకు సమాచారం బయట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. అశ్వత్థామ గౌతమ్ వస్తున్నాడని. హరితేజ అంటే సీజన్ 1లో గుర్తొచ్చేది హరికథ చాలా బాగా చెప్పుద్ది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా ఉన్నారు. హరితేజ చాలా యాక్టివ్ పర్సన్, మల్టీ టాలెంటెడ్, డ్యాన్స్ చేస్తుంది, పాటలు పాడుతుంది, అన్నీ హరికథల బుర్రకాలన్నీ బాగా చెప్తుంది. మరి 7 years కింద కాబట్టి హరితేజ మరి ఇప్పుడే అదే శక్తితో, అదే బలంతో, అదే ఊపుతో, అదే ఆలోచనలతోటి, అదే కంటెంట్ తోటి ఉందో లేదో చూడాలి. హౌస్లో వస్తే కానీ మనకు తెలియదు. మరి హరితేజను కూడా అప్రోచ్ చేయరన్నట్టు మనకి తెలుస్తూ ఉంది సీజన్ 1 నుంచి. తర్వాత దీప్తి సునైన్ వస్తుందంట. రవి, మన యాంకర్ రవిని కూడా అప్రోచ్ చేయారంట. తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు కదా, రితికా షేర్, ఆ అమ్మాయి కూడా అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది మనకి. మరి హౌస్ వాళ్ళకి వచ్చేంత వరకు కూడా మనకు తెలియదు. వీళ్ళైతే వస్తున్నారన్నట్టు మనకి బయట సోషల్ మీడియా హల్చల్ చేస్తుంది. మనం కూడా అనుకుందాం, వస్తే సంతోషిద్దాం, లేదంటే కొత్త వాళ్ళతో కూడా మనం చూడాల్సిందే, తప్పదు కాబట్టి చూడాలి. అయితే ఇప్పుడున్న వాళ్ళకైతే కొంచెం టఫ్ కాంపిటీషనే. గెలిస్తేనే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. ఎవరు వెళ్తారో, ఎవరు ఉంటారో, ఎంతమంది వెళ్తారో, ఎంతమంది ఉంటారో తెలియదు. వాళ్ళు బయట నుంచి మాత్రం ఒక 12 మంది వస్తారని బిగ్ బాస్ చెప్తున్నాడు, కానీ 12 మంది రాకపోవచ్చు. 12 మంది ఇప్పుడు ఉన్నటువంటి 11 మంది మొత్తం 27 మంది అవుతారు. 23 మంది, 10 మంది. ఇక్కడ ప్లేస్ ఎక్కడ ఉంటుంది, అక్కడ అంత రాదు, కానీ ఒక 7 అట్లా రావచ్చు. ఆ 7లో కూడా మీరు గెలుచుకున్నారు కాబట్టి 5 వెళ్ళిపోయారని బిగ్ బాస్ అప్పుడు ట్విస్ట్ ఇస్తాడేమో. మీరు గెలిచినాటికి వాళ్ళని ఆపేమని చెప్తారేమో. 7 అయితే కన్ఫామ్గా వస్తారు. అప్పుడు వీళ్ళ బ్యాచ్లు కూడా 2 చీపులతోటి సమానం అవుతాయి. కాబట్టి ఎవరు ఆట ఆడి గెలిస్తే ప్రైజ్ మనీ ఎవరైతే పెంచుతారో ఆ చీఫే ఉంటాడు నెక్స్ట్ వీక్ అయినా. పెంచకుండా ఓడిపోయిన వాళ్ళు చీఫ్ పదవి నుంచి తొలుగుతారు. కిరాక్ సీత అయినా సరే, నిఖిల్ అయినా సరే, వేరే చీఫ్ కొత్తగా వస్తారు. ఓకే,
మరి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఈ వచ్చే వాళ్ళల్లో ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు రాకపోతే బాగుంటుంది, మరి ఎవరు మంచిగా కంటెంట్ ఇవ్వగలరు అని మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.